గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మేము 50,000 ఇచ్చిపోతాము బాబు. 50,000 రూపాయలు కూడా ఇప్పుడు తక్షణం ఇస్తాం. దాని నువ్వు దాన సంస్కారం చేసుకోమా. చెన్నై అనే అతను ఈయన ఆ పాప తండ్రి తన భార్యతో మరొక అమ్మాయి చెల్లెలతో కలిసి మైలవరం మండలం అయ్యవారి కమ్మాదిన్న ఒక పెళ్లి నిమిత్తం వచ్చినప్పుడు మభ్యపెట్టి ఆ చిన్న పాపను ఒక రహంతుల్లా అనే వ్యక్తి మొరగుడికి సంబంధించిన వాడు మభ్యపెట్టి తీసుకుపోయి ఈరోజు ఉదయాన్న దారుణాతి దారుణంగా చంపడం, ఇది సభ్య సమాజం అనే పరిస్థితి, నీచమైన కంచె. వీళ్ళ బాధ వింటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ, కఠిన శిక్ష. మొన్న కూడా పాల్గాం సంఘటనలో కూడా ముస్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో, రక్త సింధూరము ఆపరేషన్ సింధూర అని ఏ విధంగా జరిగిందో అదే వాళ్ళు కూడా కోరేది. దానికి తగ్గట్టుగా పోలీస్ పరంగా వీళ్ళు పక్కనే ఉన్నారు, కన్సర్న్ సిఐలు కానీ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ పోలీస్ పరంగా కఠినంగా దానికి రెఫర్ రాస్తారు. సబ్జెక్ట్ పరంగా మేము సపోర్ట్గా లాయర్ని పెడతాం, అతనికి లాయర్ లేకుండా చేస్తాం. మరణ శిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా విన్నతిస్తాం, తగిన చర్య ఉంటుంది. పాపం ఇటువంటి సంఘటన మేము డబ్బుతో కొలమానం కాదు ఇది. అయినా ఈయన యొక్క అడ్రస్ తీసుకొని ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా పెద్ద సాయం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నా. వ్యక్తిగతము, పోలీస్ పరంగా, లాయర్ల పరంగా, ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా అందరం బాధపడాలి. ఇప్పుడుండే గుమిగుండే వాళ్ళందరం ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు. జరిగినప్పుడు మమత చూపితే అది మహా ప్రమాదం, కఠినంగా ఉండాల్సిందే. ఆ పాపని బాడీని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరిగిన పూర్తిగా ఖండించాల్సి వచ్చింది. ఆ పాపని చూస్తుంటే నిజంగా మాటలు కూడా రావడం లేదు, ఏం మాట్లాడాలి. 4 ఏళ్ల పాప. పోలీస్ వారు ఇప్పటికీ ఆ పాప పాలు తాగుతుందని కూడా చెప్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి దానికి సంబంధించి చట్ట పరిధిలో నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా పోలీస్ సైడ్ నుంచి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో భాగంగా పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాల ఆధారాలు సేకరించి త్వరితగతిన నిందితుడికి శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలతో పాటు రిపోర్టు ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నివేదిక పంపించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండేలాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ కారు పంపారు, ఇంకా పంపారు జత చేసి ఈ కారు పంపించే ఏం కౌంటర్ చేయరు 3 నెలలకు డైలీ వచ్చాది వానికి. మీకు ఎవరైనా చెప్పబోరి మామా ఏం వచ్చారు, అది పోయి స్టేషన్ పోయి నిమ్మలంగా టీ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు. ఏమవుతుందయ్యా పంపించినాక ఏం చేస్తారు, ఏం చేస్తారు ఒక్క నా కొడుకు పైన వాళ్ళతో బయటికి తీసుకురాని ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.